అడ్డబట్ట ఎట్లా ఆడింది మా తాతతో ఒక్క ఏనాడు మేము ఆటాడి మందు నేర్పుకున్నాడు. నేను పోతా ఏడికిరా? అది తెలివెంతున్నది, ఆది ఎట్లున్నది, అది బక్కగున్నదా పొట్టిగున్నదా దాన్ని చూస్తా, నేను దాన్ని చూసొస్తా. కాడమరాజు పాదనాడు మంది ఎవరికి తన్నాడు వచ్చిన పర్వాలేదు, మరి పాదనాడు మంది ఎవరికి తన్నాడు మంది పోయినా పర్వాలేదు. మాత మీదికి లడాయి పోతుంటావురా? అవునే అవునే కానీ ఒక్క మా లడాయికి వెళ్ళిపోతే అయ్యో కాడమయ్యరారా కాడమా వచ్చిన ఉడిదాలు మూల కొడతాయి కాడమా కాడమయ్యా. నీ చల్ల కవ్వాలు మూల కొడతారా కాడమా కాడమయ్యో. నీ చల్ల బండు అడుగులు ఎత్తారా కాడమా కాడమయ్యా. మరి ఎవరే కాడమరాజా వచ్చిన ఉడిదాలేమో దూరాలు ఎక్కుతాయి, చల్ల కవ్వాలు మూలకు పడతాయి. నీ చల్ల బండలు వైవ కడుపులు ఎక్కుతాయి. మాత తెరుగు పోతే ఈత కోగిల కారుతుకున్నట్టురా. అది ఎంత ఉన్నది నాకు పోతేనేమో 3 తరల మందన్న పోవాలి, వస్తేనేమో 7 తరల మంద తీసుకెళ్ళన్నారు. వస్తాం మాత చేతి కింద మేమన్నా ఓడాలి, లేకపోతే మాతో ఓడిపోవాలి. చిన్న వార్త చెప్పినావు బావా, పర్వాలేదు బాబాకి వెళ్ళిపోతే బాబాయ్ 2 ప్రాధాలు పట్టిండు. పోతే పిల్లపిల్లలు ఉంటే పిల్లలు ఉన్నామమ్మ. గొల్లాడు ఎల్లెండు గొల్లాడు మా ఎల్లెండు గొల్లాడు అడిగొస్తా ఉన్నాడు దిగా 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 దొరకొండ పట్టమచ్చరు. దొరకొండ పట్ట వచ్చిండు, కచేరి మీద కూర్చున్నాడు. కచేరి మీద కూర్చొని ఆలోచన చేసిండు. నా తమ్ముడు గిర్రన్నున్నాడు, ఆవును వేపుతున్నాడు, గోవును వేపుతున్నాడు. మా తమ్ముడికి చెప్పింది అనుకో, బట్టి బట్టి వేపురా కచేరి పరమటి ఉన్నది. ఏనాడు మూల పురుచు ఎక్కి ఏనాడు ఏమంటే ఉన్నాడు. ఓ తమ్ముడు ఎర్రయ్యో నారారా నా తమ్ముడా ఎర్రయ్యో. తమ్ముడు నేను ఏమి చెప్పాలి తమ్ముడు, నా తమ్ముడు ఎంత రంగు పంటలు మనం పంటలు ఉన్నాము తమ్ముడా తమ్ముడు. 2 పంటలు ఉన్నాం, మనం 6 పంటలు ఉన్నాం. రమ్మని ఒక తమ్మిని వార్చి ఊకోబెట్టిండు. మరి అని అరుసు కూతబెట్టి పిడబెట్ట లేపినప్పుడు ఓరి సట్టగారు ఎర్రన్నరో ఇక సామాన్య వీరుడే అమ్మా. వాళ్ళ ఉష్క కన్నా ఎంపకం ఉన్నది కానీ గొల్లన్న ఆవుల మందుకు ఎంపకం లేదు. మరి అన్న వెలిసేది పుస్తకం ధనవంటి అటువంటి యొక్క సట్టగారు ఎర్రన్న. మరి ఒకవేళ చిన్నగా ఒరే అన్న దగ్గరికి వేరా వచ్చేనా, అన్న దగ్గరికి వేరా వచ్చేనా, సట్టగారు ఎర్రన్నరా ఒరి అన్న దగ్గర ఎవరో వచ్చే 10 ఏళ్ళ 10 పెట్టే 5 ఏళ్ళ 6 పెట్టే బొంది వచ్చి ఆ దండం పెట్టేనా శరణ శరణ అంటూ ఉన్నారే.
దండ ప్రమాణాలు ఆచరించేనా అన్నా కాదమయ్యా అన్నయ్య కాదమయ్యా పిలిచినట్టు భేదామో రమా రమా పిలిచినట్టు భేదామో రమా రమా భేద వల్ల ఎప్పవురా అన్న కాదమయ్యా భేద వల్ల ఎప్పవురా అన్న కాదమయ్యా పాడివాడు ఎవరే రమో రమా పగవాడు ఎవరే రమో రమా కాదని బట్టలు కట్టకపోయి ఎవరు వచ్చి లేదని బట్టలు లేకపోయి ఎవరు వచ్చారు ఇప్పుడన్నారే రమా రామోయ్ తమ్ముడా తమ్ముడే కాడు అయ్యరారా వాడు పగవాడు ఎవరు రాలేదు తమ్ముడు మన వీరికి చెండొచ్చిన వాడు లేరు తమ్ముడు ఓ ఎర్రన్న రావను తమ్ముడా ఎర్రన్న చిన్నగా చిన్నగా మన వార్తలు వచ్చినాయి నా తమ్ముడు వార్తలు వచ్చినాయి నా తమ్ముడు యారా తమ్ముడా నా తమ్ముడు ఏగు తమ్ముడారా నా తమ్ముడు తమ్ముడు రన్నరా రాజరయ్యా ఏ తమ్ముడా అన్నా పూర్తిగా మీసముడు మన వీరములు దారం ఉన్నది పలగని చెట్టు కొట్టే పర్వతాలు ఉంటే శక్తి ఉన్నది ఆడదాని కింద తమ్మి నా తమ్ముడు ఆడదాని కింద తమ్మి నా తమ్ముడు ఓడిపోయే కాలం వచ్చే నా తమ్ముడు వారి అన్నా ఇక నేను ఒక మాట మాట్లాడతా మరి నీ పుట్టువూరం ఎక్కడ తమ్మి పుట్టువూరం ఉత్తర తొలకొండ తొలకొండ పట్టు ఏం మాట్లాడుతీరా నాకే తెలియలేదురా నీకింత తెలియలేదురా మనం దొరకొండ పడ్డాం కాదే మనం దొరకొండ పుట్టినాము పెరిగినాము మా అందరం కాస్తున్నాం గోగుల కాస్తామంటాం మన తండ్రులు పుట్టిన దొరకొండ అంటావు మనది అట్లా కాదురా నేను బావ దగ్గరికి పోయినా బావ బల్లికొండ దగ్గరికి పోయి మెల్లగా చిన్న ఒక ఆడత అడిగిన అరే పురుగు పూసి తిని పుట్టెల వండగా లేదు అన్నాడు అట్లా కోపం వచ్చిందా ఏయ్ బావా మేము అమల పూకలం అనుకున్నావా మా కదరు ఉన్నది ఇవన్నీ ఉన్నాయి మూతి మీద మీసం ఉంది కలగని చేయకూడదు పర్వతాలు కుడతాం అన్నదా మీరు రైతుల పుక్కలు పట్టిండు అట్లిట్లా 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 తాతలనాడు పగలు తండ్రులనాడు పగలు పెద్దలనాడు పగలు మన తండ్రులు చేసిన పగలే నన్ను ఉన్నాయా చెప్పు బావా అన్నాడు కావాడిని ఎందుకంటే పుదిగిచ్చి అడిగినా మరి నీ తొలగొండ బట్టల వల్ల ఆగాదు తమ్మి తొలగొండ బట్టల వల్ల ఆగాదు తమ్మి అది ఉత్తరాది అయ్యొచ్చా మన పుట్టు వరకు ఉండదు రానాయనా మనది ఉత్తరేది అయ్యొచ్చే పట్నం బ్రాహ్మణులకు అయ్యొచ్చిందట పట్లాలకు అయ్యొచ్చిందట మరి ఏనాడు కాపుల కర్ణలు అందరికి అయ్యొచ్చింది పట్నం లోపల మనకు మన గొల్ల వాళ్ళకి అయ్యి రాలేదట మన తాత వాళ్ళ రాజు మరి గోవుల ఆవులు కొట్టుకొని పోయిందట గోవుల ఆవులను కొట్టుకొని పోతే మంచి నీళ్లు ఉన్న చోట గడ్డి ఉన్న చోట అన్నం ఉంటా అని పోయిందట పోతుంటే మాట కొరోనాట నా తమ్ముడు మాత మీద వందవయ్యా నా తమ్ముడు మాత మీద వందవయ్యా నా తమ్ముడు మాత మీద మన్నవయ్య ఆడితే ఒక బొంగురాలు ఆట ఆడిందట మరి 7 తరాల మందను ఊడుకుంది మాత కుర్మలు తోడిందట మరి 7 తరాల మంద మాత కుర్మలు ఉన్నది మాత మలుపుకున్నది తాత అవలపోసుకుంటూ పోతుంటే మళ్ళా భాగ్యం కలిగింది మన సన్న బాండవులు నిలబట్టాయి మన ఉచ్చురు ఉరుగాలు నిలబట్టాయి తమ్ముడే ఆడదానితోని మరి నీకు సెలవులు పెడుతున్నా చిన్న
చిన్న పులి మేపులు మేపుకోవాలి. పులి కంచె చెప్పిండు బావ, ఆ పులి కంచె మేపుకుందాం. తల్లికొన బారా తమ్ముడా ఎర్రయ్యా, మాత ఎట్లున్నదో, మాత కెరిగెత్తున్నదో దాంతో ఓడన పోదాం, లేకపోతే గెలవనగలుగుతాం. నీకు మాతాకు సెలవు పెడితే నా తమ్ముడా, ఆవులాడు మేపవురా నా తమ్ముడా, ఆడుదాని సంగతి రా సంగతిరా. మాత కుర్రకాడికి పోయి తొక్కిబట్టి మేపు, నోరు మీద మాత వచ్చింది అనుకో, అది పగ్గాలు వేసి చెట్టు కట్టి నువ్వు కొట్టకు, నేను వస్తా. దాని తీట బాబుదాము నా తమ్ముడా, తీట బాబుదాము నా తమ్ముడా, ఆడదాని తెలివి నేను చూస్తానుగా. నీకు చిన్నగా పులి మేపులు మేపని సెలవిచ్చా, గోయిలను ఇవన్నీ మెప్పుకొని పో. ఏనాడు ఒకవేళ సడ్డకాలు ఎర్రన్నా అచ్చేడు ఆవుల మంద మాత కుర్రల్లో ఉన్నది. మరి సడ్డకాలు ఎర్రన్నా మరి చిన్నగా బోరు నెంబర్ పెట్టిండు. అచ్చేడు ఆవుల మందను ఓరి ఆవుల మంద నువ్వు కొట్టుకున్నాడు, ఆవుల మంద నువ్వు కొట్టుకున్నాడు. బోయినాను ఎంబడి పెట్టాను, బోయినాను ఎంబడి పెట్టాను. ఓరి సడ్డకాలు ఎర్రమైతేను, ఓరి బోయినాను విలో పెట్టాను. బోయినాను పిల్లకొట్టే అచ్చోటి ఆవుల మంద దగ్గర అయితేను. ఆ బోయిలను అందరిని పిలిచిండు. బోయినారా మరి బోయిలను అందరిని ఏకం చేసి మరి సడ్డకాలు ఎర్రన్నా ఇప్పుడే అటువంటి ఒక మాత కుర్రలకు మరి వెళ్ళిపోతానన్నాడు. మరి సక్కని ఎర్రన్నా మరి ఏమూడా ఎరగొట్టాను, ఏమూడా ఎరగొట్టాను. మాత కుర్రకు దగ్గర వచ్చాను, మాత కుర్రకు ఎర వచ్చిండు. మరి ఏనాడు దండుత సంఘాలు ఎమ్మడి పెట్టుకోండి. మాత కుర్రకు వచ్చే వరకల్లా మరి పొద్దున కూడా చీకటే ఉన్నది, మరి రాత్రి కూడా చీకటే ఉన్నది. ఒక శివన చీకటి చీకటి ఉన్నది. మరణమా పోయి అమ్మగా పేరు ఏ శివన చీకటి చీకటి మరణమా పోయి అమ్మగా పేరు. తొడలేదు తొక్కలేరురా, గర్వలేదు గండి లేరు, మరి గలవలేదు గండి లేదు, తొవ్వలేదు తొక్కలేరు. మరి పొద్దున చూస్తే సింహన చీకటి ఉన్నది, మరి బాపును చూస్తే సింహన చీకటి ఉన్నది. ఇక కుర్ర కూడా ఇక చీకటి, కుర్ర కూడా ఇక చీకటి ఉన్నాయి. మరి మరి అటువంటి ఒక సింహన చీకటి ఉన్నది. ఒకవేళ చిన్నగా సడ్డకాలు ఎర్రన్న మరి అన్నతోటి చెప్తానన్నాడు, సాగు రామ 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 రామ, సాగు రామ 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 రామ. సడ్డకాలు ఎర్రన్న గురుడా రామ రామ, సడ్డకాలు ఎర్రన్న గురుడా రామ రామ. పోయారా మరి అచ్చోటి ఆవిడ మంద పడగలన్నాడు. బొయ్య గబ్బ చెప్పిండు, బొయ్య గబ్బ చెప్పి సట్టగాలి ఎర్రన్న అన్న దగ్గర వచ్చినాడు రామ రామ, అన్న దగ్గర వచ్చినాడు రామ రామ. సట్టగాలి ఎర్రన్న గురుడా రామ రామ, అన్న రాము కాటమయ్య రామ రామ, అన్న కాటమయ్య. మరి నువ్వు చెప్పినట్టుగానే అచ్చోటి ఆవిడ మందర బోర్లను ఎంబడి పెట్టుకొని మందని మేపినవా, మా తమ్మికి మహత దొరికింది. ఆడి కథలు ఎంత అనుకున్నావు, ఆనే నాడు పులి ఉన్న చోట పూని మేపి మేపి కట్టుకున్న పులి కట్టుకున్న ముసలున్న చోట మునిగిపోయింది. నా తమ్మిని మాత ఎర్రన్న వచ్చిందంటే గడగడగడగడగడ ఉనికి ఎర్రన్న దగ్గరికి వచ్చి
వచ్చి వంగు ప్రాధములు పడితే చెట్టు కట్టేమని చెప్పిన ఆడిది అరే తమ్ముడా ఆడి దొరికి అయితే మీనా తమ్ముడా మా తట్లో ఉన్నది రా ఉన్నది ఎదుట మీనా తమ్ముడా పంచభూతాల మాతాడు అది మంత్రాల శక్తి మీనా తమ్ముడా ముక్కు నింపితే 30 మంత్రాలు దానికి ముక్కు నింపితే 30 మంత్రాలు 60 మంత్రాలు ముక్కు నింపితే 1,000 మంత్రాలు దాని మంత్రాల శక్తి రాడేది మంత్రాల శక్తి రాడేది ఆడి దొరికిన దానా తమ్ముడా మరి అన్నయ్య దాన్ని కొట్టేవా కొట్టుడు ఎక్కడిది 1,00,000 మందిని తీసుకొని పోతే పొద్దున కూడా సింహల చీకటి ఉంది, రాత్రి చూసినా సింహల చీకటి ఉంది, పట్టపగలు కూడా సింహల చీకటి ఉంది. తొవ్వ లేదు, తొక్కుడు లేదు, గనుమ లేదు, గండు లేదు. పాడిగాడు కదరా నా తమ్ముడు మాతను తొక్కిపట్టి మేపొచ్చు కుర్రుమా మాతను వణిగబట్టి కాయి గడ్డలు కట్టి చెట్టు కట్టేయమన్నా నీకు కాండ్రాలే నువ్వు ఓలే ఇంకా అక్కడ ఏం తెలివైపారా వారి బోయిలకు బత్యాలు ఇచ్చినావు బత్య బోయినం ఇచ్చి నాను ఆవులు కావాలని చెప్పొచ్చావు ఆవులు 12,000 గోగులు 12,000 లాగలు 12,000 అది గొల్లూరు మందరాగా గొల్లూరు మందకు ఎంపిక మేలు తమ్ముడు ఈ మాత కుర్వ సింహన సీకటేనట మా తమ్ముడు ఒక అబద్ధం ఆటోడు కాదు పొద్దున సీకటే పగలు సీకటే రాత్రి అయిన సీకటే ఎట్లయితే దొరకాలి మాత ఎట్లయితే రావాలి వార్త ఎట్లయితే మాతను పట్టాలి ఓ తమ్ముడు ఎర్రయ్యరారా ఎర్రరా నాకు ఒక ఆలోచన చేసింది తమ్ముడా ఎర్రరా తమ్ముడా ఎక్కడ దొరికినా మనకు ఆ మతలావు దొరకది ఆడవిళ్ళ కొడుకు కొమరమ్మ కన్న కొడుకు బావ బల్లికొండ బావ దగ్గరికి పోతే ఆర్త చేస్తుంది ఇంత తేలు చూపిండు ఇంకా చెర్రంతా చెప్పడా ఇంత సాగిస్తాం మనం ఏ బావతాని పోదాం తమ్ముడా పోదాం తమ్ముడా మరి చిన్నగా సట్టకారు ఎర్రన్న మరి ఏనాడు కాటమరాజు మరి ఒకవేళ కురువల్ల మాట జానకురోజు బావ దగ్గరికి అయితేనమ్మా రామరామా వాళ్ళు ఏమన్నారేమే రామరామా చిన్నగా వెళ్ళన్నానమ్మా రామరామా చిన్నగా వెళ్ళగా బావ దగ్గరకు వచ్చిండ్రు అంతలో ఏమన్నా నేవు బావనికి చూడవకురా నా తమ్ముడా చూడవకురా ఎరయ్యా బావని బతిలాడినాము నా తమ్ముడా ఆ ఊరు వచ్చిన నేరు మనకు నేరాలు చెప్పుతారు నా తమ్ముడా ఓ బావ బల్లికొండ వందనాలు పెడుతున్నావు సావక సల్లపత్తే సల్లకూలు తీస్తా అట్లగానే ఇట్లకే ఎందుకు పెడుతున్నా అంటావు ఇట్లా పెడుతున్నాగా నీది చూపేదేమో నీదికి ఆకాశంకి కింది చూపేదేమో భూతాలకి ఇక నట్టనడుమ పెట్టేది నీకే బావా సరే సరే పాటు అంటే 10 ఏళ్ళ పబ్బది పట్టి నీ కలుపకు నీ మూతికి నీ ముక్కుని పెడుతున్నాడు బా ఎవరే కాడమరాజు ఇతరులు చూడు పెద్ద పళ్ళు ఏం వర్త కలిగిరాది రామరామంగా అరే ఏం వర్త కలిగిరాది రామరామంగా ఎందుకంటే వచ్చిర్రు ఏమిటికి వచ్చిర్రా బా
నేను చెప్తుంది ఏ గట్టిగా చెప్పకు అడవిలో పోయింది ఆడ అవి నువ్వు మెల్లగా చెప్పాలి మెల్లగా భద్రాడాలి అవు బా ఆవులు ఏమో ఉన్నాయంటే కానీ మాత కురువాలు ఉన్నాయని చెప్పిన పోయినావురా పోయినా కొట్టుకొచ్చి ఆనే ఉన్నాయి ఆవులు ఏడున్నాయిరా మరి కురువాళ్ళు ఉన్నాయి కురువేడు ఉందిరా ఆవులు ఉన్నా కాడ మంచిగుందిరా ఆవులు ఏడున్నాయి అంటే కురువాళ్ళ కురువేడు ఉందిరా అంటే ఆవులున్న కాడ నా ఎర్రన్న కొట్టుకుపోయి నా తమ్ముడు ఎర్రన్న వచ్చేవాడు ఆవిడ మంద నువ్వు కొట్టుకొని పోయిండు కొట్టుకొని నీ మాట మీద కొట్టించిన పొద్దున చూస్తే రాత్రే ఉంది పగలు చూస్తే రాత్రే ఉన్నదాట మరి మాత కుర్మకు గండి లేదు గలమ లేదు తోవ లేదు తొక్కు లేదు దర్వాజ లేదు ఆ మాట కుర్మలకి ఎట్లా పోతాయి బావా ఆడికి పెట్టు చికెన్ ఎలుగులు కావాలి బల్లికొండ నువ్వు చెయ్యి మూస్తున్నావు కెమెరా ఇంకా ఇటు పట్టుకో పొద్దు చూసినా దానికి వస్తే మన చీకటి ఉన్నది మరి పగలు చూసినా దానికి వస్తే మన చీకటి ఉన్నది రాత్రి చూసినా దానికి వస్తే మన చీకటి ఉన్నది ఆవులు కొరుమకు వాళ్ళకి తొవ్వలేదు తొక్కులేదు గెలవలేదు గండి లేదు ఆవులు ఎట్లా పోవాలంటావు ఆవులు పోయే సంగతి నాకేమెరకరా మరి నువ్వు ఆవులు ఎట్లా చెప్పినావు నేను చెప్తే మీరు పోతూనే ఉంటారా మరి నీ మాటినపోతే నువ్వు నేను అప్పుడే వద్దన్నా మాతతోటి పెట్టుకోకుర్రా అన్న అమ్మ ఎల్లాకేమన్నావు ఏయ్ బావా నీది తిరుమందుల వంశం మాది ఉల్లంలో వంశం ఉల్లంలో వంశం అంటే ఓడి ఏది లేదు నాది తిరుమందుల కులము కాదు తిరిబాగు తెంకపోమన్నావు తిరుమందుల కులము కాదు తిందెంకపోయే కులము కాదన్నావు నాది తిరుమందుల వంశం నాది తిరుమందుల వంశము నేను తిందెంకపోయేవాడిని నాకేమెరకరా అయ్యయ్యో బావా పల్లికొండ అయ్యయ్యో బావా పల్లికొండ రామ రామ రాఘవ రామ ఓ రామ దయారయ ఓళ్ళ పిల్లలము ఓళ్ళేసేను సాలవయ్యా ఆవులొచ్చే జడలైనా నాకు చెప్పావయ్యా గోవులొచ్చే జడలైనా నాకు చెప్పావయ్యా బాలనము చిన్నోళ్ళము బదనము అయితావయ్యా బావా బాలనం చిన్నోళ్ళం ఒళ్ళోడు వంశం ఒళ్ళేసి సాగాలి మరి బాగా పల్లికొండ మరి అలనాడు ఒక్క గోపాలకృష్ణుడే పడమారు ఈనాడు ఒక్క పల్లికొండ అయ్యిండు మరి పాండవులు పడమారు ఒక్క పెద్దిరా శ్రీమతిరాజు అయ్యిండు ఒళ్ళంలో వరి వంశం బావా ఒళ్ళ పెట్టి సాధమంటావు మా తల్లిదండ్రులు మండమైన నీ ఒళ్ళ పెట్టి బా సాధిరు బావా పల్లికొండ నా సింహన సీకటిన కురువాడా ఎలుగు ఎట్లా కావాలి ఎలుగా మార్గం చెప్పమంటావురా మరి వరవరే ఎర్రన్న పొద్దు చూసిరా దాని కురుమ సింహన సీకటి ఉన్నది మరి పొద్దు కూడా ఒక కురుమ సింహన సీకటి మధ్యాహ్నం చూసిన సింహన సీకటి ఉంటది రాత్రి చూసిన ఎర్రన్న దాని కురుమ సీకటి ఉందంటావు నీవు మరి కురువొక్క ఎలుగు ఎట్లా కావాలి నా ఆవిడెట్లా పోవాలి నా కురువొక్క మాత ఎట్లా దొరకాలి పాతల నాటి మంది ఎవరికి తను నాటి మంద పోయినా పర్వాలేదు తను నాటి మంద ఎవరికి తాత నాటి మంద వచ్చినా పర్వాలేదు మాతను ఓడియాలి మరి మాతను ఒక్క ఆడియాలి మరి కురువతో ఒక ఆవుతో మేసే నీరు చెప్పమంటావు
మరి కనుడే కాడమరాజు ఎవరున్న ఒక్క మకర పట్టు పట్టినారు. మరి బావా పల్లికొండ అరముడు గడియాలు ఆలోచన చేసిండ్రా తండ్రి. ఎవరే కాడమరాజరా మరి కురువ కయ్యలు ఒకటి పేరు చెప్పంటవా. మరికంతా కష్టపడలేరు, పని మీరు వేయలేరు. సరే తమరు మీ సిద్ధము, నేను ఎప్పకాడు చెప్తానన్నాడు. ఎవరే కాడమరాజు ఎర్రన్న దొనకొండ పట్టణం దాటి ఒక పెనగొండ పట్నం. పెనగొండ పట్నం లోపల కోట్ల తిరుడు ఒక కోటే సావుకారి, లక్ష తిరుడు ఒక లాలే సావుకారు. మరి కుక్కిలో ఒక పోచటి ఉంటాడు. కో అంటే ఒక కోమట్లు 1,000 మంది ఉన్నారు. పెనగొండ పట్నం అవ్వాలి, పెనగొండ పట్నం అవ్వాలి. నూనె పిపాలు మీరు దేవాలి, అంద పిపాలు మీరు దేవాలి, అంద పిపాలు మీరు దేవాలి, నెయ్యి పిపాలు మీరు దేవాలి. మరి మరొకడే కాడమరాజు 7 ఒక్క నాగబండ్లు కట్టుకొని ఆ పెనగొండ ఒక్క పట్నం పోవాలి. పట్నం పోయి ఒక కాంద పీపలు, నూనె పీపలు, ఈ పీపలు తేవాలి. మరి ఒక్క కంచరి వాడలకు పోవాలి. యాగకు సరిపోత పీకలు, ఎట్లకు సరిపోయే పీకలు చేయించాలి. ఆవులు సరిపోయి ఒక పీకలు చేయించాలి. పీకలు చేయించి ఒక సాకలి మడేరు, సాకలి ఒక కార్యములకు వెళ్ళిపోవాలి. సాకలి ఒక కార్యములకు వెళ్ళిపోయి సాకలి మన తన ఒక పట్టం తీసుకోవాలి. మరి పెనగొండ పట్టణం పండబాదు పంపాద్రి బండ ఉన్నది, పంపాద్రి బండ ఉన్నది, బండ లోపల తొన ఉన్నది. చల బండ లోపల తొన కూడా తొన ఉన్నది. పంపరు బండ కాడికి నువ్వే రావాలి. మరి పండగడికి ఒక చీర రావాలి. చీర వచ్చి ఒక నూనె పీపలు, మరి ఆంధ్ర పీపలు, ఏ పీపలు ఆ లోపల పోయాలి. మరి ఒక్క ఉండలు తడపాలి. బట్టలు ఒక్క ఉండగా చుట్టాలి. చుట్టి ఆ ఉండలు తడిపి ఈగలలో ఒక దట్టగా తాగాలి. దట్టగా ఒక దటాయించి మరి కొల్యాలకు ఒక ఆవుల పులియాగలకు యాగ కింద సరిపోతుంది. మరి ఆవు కింద సరిపోద్ది, మరి కోడ కింద సరిపోద్ది. ఎత్తుకు ఎంత సరిపోద్ది అని అక్కడ తరది పట్టి చూపుకుంటా మాత్రమేగా ఈ పనుల్లో మీరే నింపాలి, ఈగలలో మీరే నింపాలి. ఈగలు నింపాలి. ఈగ నింపి ఒక కొమ్ములకు దిగేయాలి. కొమ్ముల ఒక్క దిగేసి మరి ఒత్తికడ మత్తికడ ఒక్క తల పెడితే పరపర ఒక్క మంట మంటది. ఆ పీకలు ఒక్క ముట్టియాలి. మరి ఎత్తుకు ఒక కోడ దాకి, కోడకు ఒక దూడ దాకి, దూడకు ఒక జాగ దాకి ఆ కొమ్ములకున్న పీకలు అంటుకుంటాయి. బరబర బరబర ఒక మంట మండుతుంటది. మంట మండుతుంటే ఇలా నాడు ఒక సంక్రాంతి ముందర పైరే మాతృకి వస్తుందో మరి సింహల చీకటి ఎట్టుంటుందో కొంతమంది ఎలుగు పుట్టురా, కొంతమంది ఎలుగు పుట్టురా. మరి కొంతమంది ఒక ఎలుగు పుడుతుంది. మరి ఎలుగు వచ్చేప్పుడు 4 ఒక 3 మొత్తమనగా 4 దిక్కుల గడటమ్మాలు మీరు వాతాలే, గడటమ్మాలు మీరు వాతాలే. మరి గౌడ అట్టమ్మ వాతాలే, గరుడ అట్టమ్మాలు వాతి. మరి కొండ ఒక పత్తి తెచ్చి ఓడల కారి కంటే కొంచెం ఒక తొట్టు ఒత్తియాలి. నట్ట కురువల గడటమ్మ మీరే పోతాలే, గడటమ్మ మీరే పోతాలే. మరి గడవ ఒక అట్టమ్మ బాతి ఓడల కారి కంటే ఒక కొంచెం ఒత్తి వేసి అఖండ జ్యోతులు 4 దిక్కుల ఒక 4 జ్యోతులు ముట్టియాలి. నడుమ గడ్డ మీద ఒక జ్యోతి ముట్టియాలి. తెల్ల వాడుతుంటే 5 గొట్టంగా ఎలుగెట్లయితుందో
కట్ట తాని కుర్వ ఎలుగు ఆవురా దాని కుర్వ ఎలుగు ఆవురా ఆవుల మీరు ఆవుల కొట్టారు ఆవుల గోవులు కొట్టుకొని వెళ్ళిపోండి. సరే పర్వాలేదని కాదమరాదు. మరి ఒకవేళ ఆవులు దొరికే నేర్వలు చెప్పిండు. మరి పెనకొండ పట్టణం దాడితే పెనకొండ పట్టణం మరి ఏనాడు ఒకవేళ నాగపల్లను ఎమ్మడి పెట్టుకొని మరి ఇద్దరు అన్నదమ్ములు మరి ఒకవేళ చిన్నగా వెళ్ళిపోయి అరే ఒకరికొల్లోడు ఒకరికొల్లోడు కొల్లోడు తుక్కిదే అమ్మరి గడలే తుమ్మూడి ఎగరే ఏడుగు నాగరే అమ్మని కూడా అంతా కట్టిరే ఎడమ కాలునే చట్టమే ఉన్నాడు ఏనుగాల ఒప్పే ఉన్నాడు సాంట పన్నారు సాగదోడ ఈత పన్నని తీరు కొలిపిన ఒకమడ పన్ను పోతాయి రెండో కామడ పన్ను పోతాయి రెండు మూడు అది ఆమెడ పన్ను వచ్చిన ఏనాకుండానే చూడకుండారా పట్నం కూడారా వీడాడిరా ఏనాకుండానే పట్నం కూడానే వస్తాయి ఉండగా పోటీ వేలనే కొమ్మట్లన్ననే కల్లాదు సిరి ఏమని మాటాలంటారు అరే ఒక్క పన్ను మరి పెనగొండ పట్నం పన్ను వస్తూ ఉండగా పెనగొండ పట్నం 1,00,000 కోమట్లు ఇదేమిరా మరి వెనుకడ ఒక్క మాధవనగా రెండారు మెల్ల దొంగలు వచ్చాయట. ఏది పట్టవాళ్ళు పట్నం దోసుకపోను ఎక్కడి నుంచి ఒక్క పెరగ దొంగలు వస్తుర్రు మన పానం పోతుంది మన సొమ్ముల సంబంధాలు పోతాయి మన డబ్బు పోతుంది. మరి పెనగొండ పట్నం లోపల 1,000 కోమట్లునమ్మ ఇంటికి తాళాలు తాళాలు మళ్ళా వేసిన లబల బలబల మొత్తుకుంటా దిబ శాది గుద్దుకుంటా ఇక్కడి నుంచో పెండారు మన దండు వచ్చింది. మరి పట్నంలో మన పానం వేశారు తమ్ములారంగన్నలారా. అరే 4 విల్లాల మళ్ళా ఎంబాడియమి ఎమ్మడల్లా మళ్ళా పెట్టుకున్నారు. అడుగుతో వాళ్ళు కొట్టబట్టిరే సక్కనే కా కోమాటో వాళ్ళు. మరి ఇళ్ళకు తాళాలు వేసి అడవిలో ఒక తెంకపోతారు. మరి కోమట్లంతా దక్కగా ఉన్నారు. దర్వాజకు వెళ్ళి తాళాలు పెట్టుకున్నారు, గొల్లాలు పెట్టుకున్నారు. మరి ఒక ఏనాడు మీద సావుకారి మరి ఒక ఈని ముంచి ఆని ముంచి ఈంతాన లంచం తీసుకొని ఆంతాన మిత్తి ఎక్కువ తీసుకొని అందరు 2 రూపాయలకి ఇచ్చి 5 రూపాయలకి ఇచ్చిండు మిత్తి. అందరూ 2 రూపాయలకు 3 రూపాయలకి ఇచ్చి 10 రూపాయలకి ఇచ్చిండు. ఈయన్ని ముంచినాడు కోమటయ్యా గుమ్మిగట్టు బొర్ర దిగే ఓ దేవుడా దర్వాలకెళ్ళి నాకు ఓరాదు దర్వాలకెళ్ళి నాకు ఓరాదు వాడి అని ఎట్లా ఓదురా ఓ దేవుడా. ఆడారు ఉండవయ్యా దొంగలు వస్తారు, వాళ్ళు దొంగలు వస్తారట. బందిపోటు దొంగలు వస్తారట. బందిపోటు దొంగలు వచ్చి నన్ను ఏం చేస్తారు? ఏమి ఇవ్వకపోతే నన్ను చంపుతారు. నన్ను చంపితే వస్తాయి బిల్డింగులు, వస్తాయి డబ్బు, ఇదంతా ఎక్కడైతు. ఓ సుబ్బి నువ్వు బొర్రలా నాకు బొర్రా ఎట్లా చేయాలి? నేను ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉండి నేను దర్వాజ పెట్టుకుంటా దర్వాజ పెట్టుకుంటా ఓదే కూడా నేను దర్వాజ పెట్టుకుంటా గొల్లెం బిర్ర పెడతా గింత దొడ్డు తాళం వేస్తా. ఆ లంజ కొడుకులు తీస్తారా? ఆ లంజ కొడుకులు వర్రి నా దర్వాజా ఏం బలగది, నా దర్వాజా గట్టిగా ఉన్నది. ఎంత గుద్దు వెనుకటి దర్వాజలు మా తాత సంపాదించినాయి, మా అయ్య సంపాదించిన దర్వాజా కాదు అది, మా అమ్మ దర్వాజా కాదు,
మా తాతది కొల్లేము కాదు, మా ముత్తాత కొల్లేము. మా ముత్తాత కొల్లేము, మా అమ్మది తాళం. గొల్లెం ఏ దొంగల కొరకు బాధ భయం అవుతుంది. బర్రా పాడుగాను ఈ నాని ముగిస్తే గింత పొర్రాయి. ఎట్లా చెయ్యాలి? నేను గొల్లాలు పెట్టుకొని ఇంటుంటా, వర్రి వాడు కూడా పోతాడు. ఆ లంజ కొడుకు గొల్లె వేసుకొని పోయిండు, ఈ లంజ కొడుకు తాళం వేసుకొని పోయిండు. నేను ఒక్కనే ఉన్నా, నేను నడిల్ల పెద్ద బాబు కానీ, నడిల్ల పెద్ద సాగుకారు నేను. ఇక నా పేరు ఏమన్నా ఓ దేవుడా, ఇలా పోసెట్టి నేను గుగ్గుల్లో పోసెట్టి నేను గుగ్గుల్లో పోసెట్టి. ఇక ఎట్లా మరి ఎర్రన్న మాత ఒక పట్నం చేరవచ్చుండు. మరి తర్వాత చూసేవరకు ముక్కు గోడ చిక్కు తాళి వేసి ఉన్నాయి. ఊళ్ళో ఒకరు మేక పిల్ల లేదు. మరి ఏమరా ఊళ్ళో పదలంతా ఎక్కడ వచ్చారి. 4 రోజులు కన్నా చూసానా, 4 ఓడలు తిరిగా వచ్చానా. 76 దేవపురుషులు, 76 దేవపురుషులు, 36 మూలాపురుషులు, 66 కోటలు కూడా కోటల తోటలు కళ తిరిగానా, కోటల తోటలు కళ తిరిగానా. ఇక్కడ కూడా వస్తాయి ఉన్నాడు. మరి కోటలు ప్రాణులు కదలకుండా ఈ గుగ్గిలో పోయేటట్టు ఒక్క ఇంటికి చేరవచ్చుండు. మరి అందరి దర్వాజు చూస్తే తాళాలు పెట్టున్నాయి. మరి గుగ్గిలో పోయేటట్టు ఒక్కదే లోపలికి గొల్లె పెట్టుకొని ఉన్నది. కీళ్ళ మనిషి ఉండొచ్చు. వీళ్ళని పిలుస్తానని సరా ఒక బన్నాపిండు. బన్నాపి దర్వాజా కాడికి వచ్చిండు. సావుకారియే, ఓ సావుకారి. ఇలాంటి కొడుకు వచ్చే ఓ దేవుడు, ఆడు వెళ్తుండు ఓయవో. అయితే అందరు బయటికి వెళ్ళి తాళాలేసిండు, వీళ్ళు లోపల వేసుకున్నాడు. ఇళ్ళనే ఉండనా ఇంటికి వచ్చేళ్ళు. చప్పుడు వేయకుండా దమ్ము కూడా తీయ, ఓనర్గా పిత్తి వస్తే బట్టలు నేర్కుదా. సావుకారియే ఈడుకోడు తర్వాత కాళ్ళు అయింది ఇప్పుడే. ఆడే సావుకారియే బాకీలలో ఇచ్చతందుకు వస్తున్నారు. ఫోన్లు చేస్తారు. సిద్దిపేటలో నాదే, బస్ డబ్బి, గజ్వేలి నాదే, చెప్పుల మార్కెట్టు, ఉరగలు నాదే, కమాన్ కాడ నేనే కట్టించిన ఒంటిమాడి కాడ తోట పెట్టింది నేనే, మార్కెట్ నాదే. అమ్మో ఎక్కడ చూసిన హైదరాబాద్ సేర్పు అది లేదురా. మొడ్డల మార్కెట్ మోండ మార్కెట్టు అది నేను పెట్టించిన. జీతగాళ్ళు అంతా నా వాళ్ళే. అమ్మో కొంచెం డబ్బా సావుకారి అన్నాడు. ఈ నాలుగుండ పోయేట చేతు ఇక నిలబడి నన్ను వీడు చూసిండు. నాకేమో చెవులిని రావు, నా సుబ్బికేమో కళ్ళు కాని రావు. సన్లు కళ్ళు నా సుబ్బమ్మకు, నా పిల్లాడికి రా జ్యేష్ఠమ్మ కొడుకు రా. ఇట్లా చేయాలి, ఇట్లా చేతు ఈ తమ్ముడు సావుకారు అని నన్నేమో చేస్తాడుగా. నన్ను నిన్నాడు ఇక ఏమన్నా కానీ ఈ తను ఉంటే 90 దాటిస్తా, 90 లక్షలు సంపాదిస్తా. ఈ ఉల్లిగడ్డి పొట్టే పోతుంది, ఉల్లిగడ్డి మీద పొట్టే పోతుంది. ఈడేం మిక్కపోతాడు కానీ ఇటు ఇట్లా చెయ్యాలి. ఇక చెప్తా, అయ్యా ఓ బందిపోడు దొంగడారా, ఓ అయ్యా నన్ను కొట్టుండి తిట్టకుండయ్యా, ఓ అయ్యా మీ కాళ్ళ మధ్య నా కొడుకు లేరు, బిడ్డలు లేరయ్యా, ఓ అయ్యా నేను పెళ్ళాం ఒక్కనే ఉన్నది, నా పెళ్ళం నేనే ఉన్నవయ్యా, ఓ
ఓయ్యా ఓయ్యా మీరు వచ్చిన వాళ్ళు ఎవరయ్యా ఓ దొంగ మీరు బండిపోడు దొంగరాయ్యా ఓయ్యా నా పానం తీస్తే మీకేం వస్తుంది కొడుక ఓయ్యా నేను దాచుకున్న డబ్బంతా మీకు చెప్తా కొడుక ఓ కొడుక తొక్కుడు బందకి 90 లక్షలు ఉన్నాయి కొడుక ఓయ్యా అవి తవ్వుకొని పోర్ర మీరు ఓయ్యా సావుకారి తర్వాత అంటే తొక్కుడు బండ కింద 90 లక్షలు పెట్టిండట మీరు డబ్బు మాకెందుకు సావుకారి తర్వాత మళ్ళీ వచ్చిండు అది జరలే అది కూడా జరలేదట ఇంకా చెప్పురా లంచా కొడుక అని అంటున్నాడు ఎట్లా చెయ్యాలి నీకు అధికారం ఉంటే కొడుక ఓ కొడుక నీకు ఇంకెంత చెప్తారన్నా అయ్యా ఓ అయ్యా ఇక నన్ను గిట్ట కొట్టకుంటూ కొడుక ఓ కొడుక నన్ను కొడితే నీకే వస్తాయి కొడుక ఓ అయ్యా ఓ కొడుకులారా కూడానికి తగిన 70 లక్షలు ఉన్నాయి కొడుక ఓ కొడుక కూడానికి 5,000 తూకొని పొర్ర మీరు ఓ అయ్యా సావుకారి గాలి స్టార్ట్ అయింది సావుకారి ఇగమైంది తర్వాత ఇక ఎదురు నన్ను ఈయన నా పానమే తీస్తాడు నా పిల్లని పానం తీస్తాడు నా పిల్లాన్ని చంపి నన్ను నా పిల్లని తీసుకొని పోతాడు ఎట్లా చెయ్యాలి అది కూడా తాగలేదు ఆ లంజ కొడుక అది కూడా తాగలేదు తీయి తర్వాత లంజ కొడుక అంటున్నాడు ఎట్లా చెయ్యాలి 7 గంటలు ఎంత రావనా గోవింద ఇదంతా పోయినా పడేళ్ళండి మన గోవింద అయ్యా ఇక చేయలేదు అది కాదట ఎటు ఎత్తు మరి కరకర్ర పోతారా కరకర్ర ఓ కొడుకో కరకర్ర పోతారా సావుకార్యం తర్వాత ఓ కొడుక ఇంకెంత చెప్తున్నారా కొడుక ఓ కొడుక ఇదంతా పోతే ఒక ఉల్లిగడ్డ పొక్తే పోయింది అనుకుంటున్నా కొడుక ఓ కొడుక ఓ కొడుకులారా ఆడవిల్ల సొమ్మును తినొద్దు అనుకున్న కొడుక ఓ కొడుక నేను ఆడవిల్లకు ఒక 7,000 బంగారం ఇచ్చిన కొడుక ఓ కొడుక 105 తులాల బంగారం పెట్టెలు వేసి పెట్టెలు కట్టి పెట్టెలు బిర్రగా పెట్టి సాతాడు కట్టి నేను సాదబాయిలో గెలిచిన కొడుక ఓ కొడుక ఆ బంగారం తీసుకొని పొర్రు కొడుక ఓ కొడుక సాదబాయిలో అడవిలో సొమ్ము 60 కిలోలు బంగారం సంపాదించిన ఎత్తుకపోయి నన్ను ఏమనకంటావు ఈ బంగారం మీద మనమే మాకెందుకురా ఓ సావుకారియే ఇగట్లా చేస్తూ ఇది చంపుతాడేమో ఇంకా అడుగుతున్నాడు ఇక ఆడబెట్టాలి ఈ లంజ కొడుకులకు గింత చేసుకుంటారు మళ్ళా ఏమన్నాడు రాపోర్రా ఇక మళ్ళీ వస్తే ఓ కొడుక అది పెద్ద కడప కింద కొడుక ఓ కొడుక 9 బొక్కల ధనం ఉన్నది కొడుక ఓ అయ్యా అది తవ్వుకొని తీసుకొని పొండి కొడుక ఓ కొడుక ఇక నన్నైతే ఏమనుకోండి కొడుక ఓ కొడుక వీనికి శివుని వేస్తట్లేవు అలవాల తవ్వేటం అంటే అందరూ ధర అన్నట్టుంది మేము తర్వాత తీరా అంటే వాడు ఉన్న బంగారం అంతా చెప్తుండు ఇట్లా అనుకుండు మరి లక్కెళ్ళి పడడం ఒక అందరుడు ఒక పెరుమాన్ని ఏమని రాస్తుండు మాది కొండపట్నం
మేము కోటికి యావరం కవన తిరుమల వస్తోటి బాంధవరం ఎర్రగొల్ల వారు ఒక నా పేరు ఎర్రందని జైరాక రాసిండు. జైరాక రాసి ఒక తర్వాత సంద్రకై లోపలికి వేసిండు. పెట్టిండు. ఇదేమి పెట్టిండు, ఇదేమి వేసిండు. ఇంకా యాడుందిరా చెప్పురా పోయి కోమటి లంజా కొడుక, ఇంకా యాడుంది చెప్పురా, బుడ్డ బుడ్డదే చెప్తున్నావు అంటున్నాడు. అది ఇంకా చెప్పని ఉత్తరం వేసాం. ఏమి వేసిండు వచ్చిందని కాళీ దేవుతో పంపినప్పుడు పత్రం చూసి, అయ్యా అయ్యా మీరు ఎవరు అనుకుంటున్నావు? మేము దొంగలం కాదు, దొరలం దొరలం. మాది దొలకొండ పట్నం. దొలకొండ పట్నమే దొలకొండ పట్నం లోపల ఎర్రగొల్ల కులం. ఎర్రగొల్ల కులం లోపల ఎర్రన్న ఎర్రన్న అన్నప్పుడే అయ్యా గుండె అయిపోతుందమ్మా రామరా ఎర్రన్న ఎర్రన్న నేను దొంగలు అనుకున్నా ఓ కొడుక, గొల్లాలు ఉన్నారయ్యా ఓ దేవుడా. ఎర్రగొల్ల కులం నాది, ఓడే లేదు. అయితే మేము దొంగలం కాదు కోమటయ్యా. మరి ఏనాడు నాకు నవ్వు వస్తే నువ్వు నూపిస్తే, నాకు నవ్వు వస్తే నీకు నూపిస్తే చెప్పు. నాకు నవ్వుతే నీకు నూకిస్తే. అయితే గొల్ల రాజులము మాకు నూనె పీపల్ పీపల్ రా. చదువుకున్న ముండకొడుకు కొంచెం పసలు పెట్టినాయి శీతాలు జాంతులు ఇక నూనె పీపల్ ఆంధ్ర పీపల్ అంట. ఆంధ్ర పీపల్ ఆంధ్ర పీపల్ కాశ్మీర్ పీపల్ మాకు కావాలి. టైమే ఇస్తాను అన్నప్పుడు కోమటయ్యకు రాదు బ్రో. అరే గుండెలకు పీలమానే రావరా, గుండెలకు పీలమానే ఓ దేవుడా.